ఖమ్మం జిల్లా వేన్సూర్ గ్రామ పంచాయతీలో డబుల్ బెడ్రూమ్ వాసుల సిపిఐ ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసన తెలిపారు. కొంతకాలంగా కురుస్తున్న వర్షాలతో రోడ్లన్నీ మొత్తం బురదమయమై రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని సిపిఐ నేతలు ఆరోపిస్తూ రోడ్లపై మొక్కలు నాటారు. వర్షాలకు రోడ్లన్నీ బురదమయంగా మారి కనీసం అంబులెన్స్ కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి రోడ్లు బాగు చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దండు ఆదినారాయణ డిమాండ్ చేస్తున్నారు. వర్షం కారణంగా బురదతో నీళ్లు ఎటు పోక నీళ్లు నిల్వ ఉండి దోమలు పెరిగి జ్వరాలు విపరీతంగా వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మండల కేంద్రానికి కోతవేటు దూరంలో ఉన్నటువంటి యొక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో సిమెంట్ రోడ్లు కావాలని చెప్పి డ్రైనేజీలు కావాలని చెప్పి అనేక సార్లు అధికారుల దగ్గరికి వెళ్ళాం. ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నా కానీ గ్రామ పంచాయతీ అధికారులు మండల అధికారులు మా దగ్గర నిధులు లేవు డబ్బులు లేవు అని చెప్తున్నారు తప్ప కనీసం ఇక్కడికి వచ్చి ఏం జరుగుతుందో అనేటువంటి చూసే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా ఎండిఓ గారు జోక్యం చేసుకుని ఈ యొక్క కాలనీకి రావాలా, పరిశీలన చేయాలా, ఇక్కడ సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేయాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఇలా డ్రైనేజ్ సౌకర్యం లేదు, కచ్చా రోడ్లు ఇస్తామని చెప్పారు. మాకు ఈజీఎస్ ఏపీఓ గారిని కలిసాం, కచ్చా డ్రైన్లు వేస్తామని చెప్పారు. అని చెప్పి కూడా ఇవాళ 15 రోజులు 20 రోజులు అయిపోయింది, ఇప్పటివరకు ఎలాంటివి రాలేదు. కాబట్టి వెంటనే అధికారులు జోక్యం చేసుకుని ఈ సమస్యను పరిష్కారం చేసి ఇక్కడ సిమెంట్ రోడ్లు డ్రైనేజీలు ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం.